హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు V3 క్రియేటివ్స్. నేను ఈరోజు మీకు దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కొంచెం చింతపండు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో అవన్నీ వేసి ఒక దోసకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిలోనే కొంచెం కారం, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. మీరు బయట నార్మల్గా బుగాన్లో బాయిల్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. సాల్ట్ వేసుకోకండి. మొత్తం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒక్కసారి స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇంకొక పోపు వేసుకునే దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, గార్లిక్ వేసి పప్పులో మిక్స్ చేసుకోండి. ఇది రాగి ముద్దతో కానీ అన్నంతో కానీ చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.